హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి న్యూ వ్లాగ్స్. ఇవాళ అయితే ఫ్రైడే కదా, లాస్ట్ వారం కదా శ్రావణ మాసం. సో నేనైతే సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి హడావుడిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి పొద్దున్నే 5కి లేస్తే కానీ వాళ్ళ బాక్స్ అన్నీ అవ్వవు అనమాట. నాకు మా బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి పాపను మాత్రం స్కూల్కి పంపించేశాను. అని పంపించేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తలస్నానం అయితే చేశాను. హెడ్ వాష్ చేసేసిన తర్వాత నేనైతే తల అయితే దూకోను పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు. ఎందుకంటే నాకు అలానే ఇష్టము. చాలామంది రెడీ అయ్యి చేస్తారంట, నాకేమో ఇలానే చేయడం ఇష్టము. అందుకని చెప్పేసి నేను ఆ తలకి క్లాత్ అలానే ఉంచేసుకొని శుక్రవారం రోజు అయితే పూజ అయితే చేసేసుకుంటాను. బొట్టు అది పెట్టేసుకొని ఇంకా తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకొని దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేను ఇవాళ 5th వారం కదా, నైవేద్యాలు అయితే ఏం చేయలేదు. మొన్న 4 వీక్స్ ఈ వీడియో తీద్దామంటే నాకు టైం సెట్ అవ్వలేదు. అందువల్ల పెళ్ళిళ్ళు ఉంటాను, ఫంక్షన్స్ వీటన్నిటికి తిరగడమే సరిపోయింది. సో అందుకని అవి అయితే కుదరలేదనమాట. ఇంతవరకే చేశాను. ఇవాళ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. మనం ఎలా చేసిన పూజ దేవుడికి మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఎన్నో రకాలు పెట్టి చేయాల్సినంత అవసరం అయితే లేదు. నా వరకు అయితే నేను అలాగే అనుకుంటాను. కొంతమంది ఏమో నాకు పూజ అయితే ఒక 1/2 అవర్ పైనే పడుతుంది. వీడియోస్లో ఫాస్ట్గా అయిపోయిందని మాత్రం టైం స్పీడ్ లిమిట్ పెట్టుకోబట్టి మనకి ఫాస్ట్గా 3 మినిట్స్ 2 మినిట్స్లో అయిపోతుంది. లేదంటే 21 మినిట్ 30 మినిట్స్ దాకా పడుతుంది నాకు పూజ అన్నీ చదువుకొని. నేను అష్టోత్తరము, లలిత అండ్ అలాగే సహస్రనామం చదువుకొని చేసేటప్పటికి టైం సరిపోయింది. కొంత వీడియో తీద్దామంటే కంప్లీట్గా కుదరలేదు. అందుకని కొంచెం వీడియోనే నేను తీశాను. అప్పటికే నాకు చాలా టైం 21 మినిట్స్ 22 మినిట్స్ వచ్చింది కొంచెం తీస్తేనే. అది ఫుల్ వీడియో అయితే ఒక 1 అవర్ పైనే వచ్చేది మేబీ. ఈసారి లాస్ట్ టైం చేసుకున్నప్పుడు లలిత చదువుకున్నప్పుడు అయితే నేను కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఈ 5th వారం ఎలా పూజ చేసుకున్నారు, ఎలా అనిపించింది మీకు? నాకైతే పూజ చేసుకుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నా వరకు అయితే నేను చెప్తున్నాను, అందరి విషయమో నాకు తెలియదు. టెంపుల్కి వెళ్ళొచ్చిన, ఇలా ఇంట్లో డైలీ పూజ చేసుకున్న చాలా పాజిటివ్ ఉంటుందండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు అనమాట. ఏదైనా బాధ ఉన్నా, ఆనందమైన, సంతోషమైన, అలాగే కష్టమైన ఏదైనా సరే దేవుడికే చెప్పుకోవాలి కదా ఎవరిమైనా. సో నేనైతే ఫస్ట్ ప్రైవసీ వచ్చేటప్పటికి నేను నా వెంకటేశ్వర నాథుడికే ఇచ్చేస్తానండి. ఎందుకంటే నిత్యం ఆయన్నే కొలుస్తాను నేను. అందుకే ఆ వెంకటనాథుడికే చెప్పేస్తాను. నిద్ర లేవడంతో శ్రీనివాస అని లెగుస్తాను. శ్రీనివాసుడికి పూజ చేయండి నాకు రోజే గడవదనమాట. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరింతమందికి చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా మరిన్ని వీడియోస్ అలాగే అప్డేటింగ్స్ నేనైతే ఇస్తానండి. నేను చేసే ప్రతి ఒక్క పని తీసినా తీయకపోయినా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.